కాఫీ రెడీయా? రెడీ. ముందు మీ అమ్మాయి కాల్ చేయండి. టైం 8 అవుతుంది. లేటుగా లేవడం, జాగింగ్ అంటూ పార్కులకు పరిగెత్తడం, అదే పరుగుతో ఆఫీస్కి వెళ్ళడం. ఒక 10 నిమిషాలు ముందు లేవే అంటే వినిపించుకోదు కదా. హడావుడిగా రెడీ అవడం, సగం సగం తింటూ ఆఫీస్కి వెళ్ళిపోవడం. అదిగో అమ్మాయి వచ్చింది చూడు. మమ్మీ డ్రెస్ తీసి రెడీగా పెట్టు. రెడీగా పెట్టలేవే నీ డ్రెస్. ఇదిగోండి కాఫీ. అయిందా? మిగతా సీరియల్ ఈవినింగ్ వచ్చాక చెప్పు. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్. షిట్. డాడీ డాడీ. బా ఏంటమ్మా? చూడండి టైర్ పంచర్ అయింది. ఓ పంచర్ అయిందా? జస్ట్ మినిట్ అమ్మా. ఇదేంటి శ్వేత అనుకుంటే అంకులా? రే వీడు ఎలా తయారాడో చూడరా. వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయి కూడా అంకుల్కి ద్రోహం చేయడం ఏం బాగాలేదురా. అవునరా, అంకుల్ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా టిఫిన్ చేయండి, కాఫీ తాగండి అని ఎంతో మర్యాద చేస్తాడు. పాపం అంకుల్ ఏమైపోతాడో. రే అది డోర్ రా. వామ్మో, ఎవరికి కనపడకూడదని బ్లాక్ స్పెట్స్ పెట్టుకుంటే మనకే ప్రాబ్లం అయిందే. తట్టుకోలేకపోతున్నాను రా బాబు. వచ్చిన వర్క్ ఏంటి, వీడి రొమాంటిక్ సీన్లేంటి? రే రాహుల్, ముందా గాలితీ గోలెక్కువవుతుంది. రే వీడి గాలితో తెరిందిరా. మన మిడ్ నైట్ మసాలా తెలిసిపోయింది అంకుల్కి. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. నేనే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను అంకుల్. ఏంటి? గుడ్ మార్నింగ్. శ్వేత, అర్జెంట్ గా బయలుదేరి మా ఇంటికి రా. ఎందుకు? నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాలి. మరి నీ స్కూటీ? పంచర్ అయింది. రాహుల్, ఇక నీ నెక్స్ట్ స్టెప్ తీసుకోరా. రా రాహుల్, టిఫిన్ చేసి వెళ్దు గానీ. నేనా? రన్నింగ్ లో తింటానులేండి అంకుల్. టిఫిన్ కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళు రాహుల్. అది అసలే లేట్ అయిందని ఏడుస్తుంటే మీరొకరు. నువ్వు వెళ్ళు బాబు. థ్యాంక్స్ ఆంటీ. బాయ్ బాయ్. ఏంటో బ్రేక్ వేయడం? వెళ్ళు. గట్టిగా తగిలిందా ఏంటి? దెబ్బ. అబే ఏం తగలేదు. ఇంకోసారి తగలకుండా చూసుకో. పాపం రా వీడు. ఊరుకోండ్రా, అసలే వీడు బాధపడుతుంటే ఏంట్రా మీరు? రే దినేష్, శ్వేత స్కూటీలో నైట్ ప్లాన్ గా వీడి గాలి తీశాడు, ఆ శ్వేతము వీడి గాలి తీసింది. అది ప్రాబ్లం. అది కాదురా, అసలు శ్వేత క్లోజింగ్ కామెంట్ అంటే తెలుసా? ఇంకోసారి తగలకుండా చూసుకోమంది. అది అర్థం చేసుకోవాలా వీడు? అవునరా, హీడో క్యాలీఫ్లవరు, హీడికో క్లారిఫికేషను. ఉండండి రా, మీది ఒకటే గోలా. వాడేం చేసుకుంటే మీకెందుకు? చూస్తుండండి రా, చూస్తుండండి. నా పని అయిపోయింది అనుకుంటున్నారా? నెవర్. నావి అన్లిమిటెడ్ ఐడియాస్ తవ్వే కొద్దీ వస్తుంటాయి. శ్వేతన్ లవ్ లో పడేసి ఇంకో సూపర్ ఐడియా నాకు తగలకపోదా? నేను సూపర్ లవర్ అని అనిపించుకోకపోనా? చూస్తుండండి రా, వస్తా. రే ఎక్కడికి రా సడన్ గా? ఆ స్కూటీ లేదు దానికి
పుష్షు 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 పుష్షు. ఏంట్రా స్పెషల్? ఈరోజు పార్టీ ఎందుకు? కొంపది శ్వేత ఐ లవ్ యూ చెప్పిందా? ఐ లవ్ యూ కాదు కదా, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. తనని ఎలా పడేయాలో అర్థం కావట్లేదురా. తన్ను పడేయడానికి మా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఏంటో చెప్పండి రా. సింపుల్ రా. ఈసారి శ్వేత నువ్వు నడిచెళ్ళేటప్పుడు తన కాళ్ళ కడ్డంగా నీ కాలు పెట్టు. పెడితే వెంటనే పడిపోతుంది, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అరే ఆపండ్రా, వాడు టెన్షన్గా ఉంటే మీకు కామెడీగా ఉందా? ఒరే రాహుల్, నీ బెస్ట్ ఫ్రెండ్గా నీకు సజెషన్ రా. జీవితంలో ఏది ఒక ఛాన్స్తో ఆగిపోదురా. బహుశా దేవుడు అంతకన్నా అందమైన అమ్మాయిని నీకోసం సృష్టించుండొచ్చురా. ఎరా నెంబర్ కోసమా? యా, తన సెల్ నుంచి మన నంబర్ కొడితే తన నంబర్ మన సెల్లో వస్తుందిగా. నీ ఐడియా ఎక్సలెంట్ రా. ఏం ఐడియా? ఇది కొత్తగా కనిపెట్టాడా? సెల్ లాక్ చేసిందిరా. నెంబర్ కావాలా? మై నేమ్ ఇస్ మనీషా. మై నెంబర్ ఇస్ 9849. ఏమైంది కార్తీక్? ఎవరో దొంగ దెబ్బ కొట్టారమ్మా. దెబ్బలు చాలా గట్టిగా తగిలాయి. ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ లాభం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. నాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈ మందు ఇచ్చాడు. ఇది వాడితే వెంటనే కోలుకుంటాడని చెప్పాడు. నేను ఎంత చెప్పినా వింటలేదమ్మా. కాస్త నువ్వన్నా తాగించు. హే మనీషా, పైకి రా. కమ్ అప్ యార్. యూ కమ్ హియర్ యార్. ఓకే. అరే నాయరు, 2000 ఇచ్చాను కదా అని తెగ ఫోన్ చేసేస్తున్నావు. ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఏంటో చెప్పు. కన్ఫర్మ్ చేస్తున్నా. ఇప్పుడు ఆ కార్తీక్ గడు ఇక్కడే ఉన్నాడు, మీరు త్వరగా రండి సార్. ఓకే, శ్వేతకు చెప్తాలే. అమ్మయ్య, చెప్పేశాను. మనీషా, బాయ్. ఆ కార్తీక్ గారు మళ్ళీ నా దగ్గర 1500 అప్పు చేశాడు సార్. ఆయరత్తి 500. నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా సార్, మీరు నాకు ఇస్తానని కన్ఫర్మ్ చేయండి సార్. కన్ఫర్మ్ చేశా. అడ్వాన్స్ మోడల్ రాగానే ఓల్డ్ మోడల్ పక్కన పెడతారా అమ్మాయిలు? అయిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకురా దండగా? అయిపోయిందేదో అయిపోయింది. మనీషాని ట్రై చేయడం బెటర్ రా. కరెక్ట్ రా. శ్వేత కన్నా మనీషా అన్ని విషయాల్లో ముందుంటుంది. అవును, ఎక్స్పోజర్ కూడా. రేయ్ నోర్మే అంట్రా. ముందు బీచ్ రెస్టారెంట్కి వెళ్దాం. ఇంకా లేట్ చేయకుండా ఇవాళే మనీషాకి ఐ లవ్ యూ చెప్పేరా.
థ్యాంక్స్ రా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. మీరు ఉన్నారు బెస్ట్ ఫెలోస్. ఓకేరా, గుడ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. అరే ఫ్రెండ్ అంటే వీడ్రా, మీరు ఉన్నారెందుకు? ఆంటీ ఆ? థ్యాంక్స్ ఆంటీ, మీరు ఒప్పుకుంటారో లేదో అని టెన్షన్ పడ్డాను. అదేంటి బాబు, నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వి. నువ్వెవరిని పెళ్లి చేసుకున్నా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ ఆంటీ. సరే బాబు, పెళ్ళన్నావ్, పురోహితుడు బాజా భజంత్రులు ఎవరూ లేరేంటి? అందరు వస్తున్నారంటీ. ఏమిటయ్యా పెళ్లి హడావిడి కనిపించట్లేదు? ఈరోజు చాలా పెళ్లిళ్ళు చేయాలి, నేను చాలా బిజీ. మళ్ళీ వస్తా. అంతా రెడీయే పంతులు గారు, రండి రండి. ఇంకా లేట్ ఏమిటండి? త్వరగా పెళ్లి కుమారుని తీసుకురండి, నాకు టైం లేదు. ఈరోజు ఇంకా చాలా పెళ్లిళ్ళు చేయాలి. ఏమిటి నువ్వు ఒక్కడవే వచ్చావు? నీతో పాటు పెళ్లి కూతురు రాదా ఏమిటి? నేను ఇంకా చాలా పెళ్లిళ్ళు చేయాలి. బాగా చెప్పావు. ఇంకా లేట్ ఎందుకు? తాళి కట్టు నాయనా. బాజా భజంత్రీలు వాయించండి. మర్చిపోయా, భలే బేషుగ్గా చెప్పావు. కట్టు కట్టు, తాళి కట్టు నాయనా. ఓం మాంగళ్యంతంతునా నేనా మమ జీవన హేతునా. ఆపండి ఆపండి, అసలు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని? ఊరుకో బావా, మా చెల్లి పెళ్లికి మేము రాకపోతేలా? ఏదేమైనా నువ్వు దేవుడివి బావా. ఇప్పటిదాకా చప్పట్లు కొడితే మంచి అమౌంట్ ఇచ్చిన వాళ్ళని చూసాం గానీ నీలా మంచి జీవితాన్ని ఇచ్చేవాడిని ఇప్పుడే చూశాను బావా. నేను జీవితాన్ని ఇవ్వడం ఏంటి? మరి మా పిల్లని నువ్వు చేసుకుంటున్నావంటే నీది అంత విశాల హృదయం. ఇక నుంచి మా అందరికి నువ్వే నాయకుడు బాయ్యా. మీ అందరికి నేనా నాయకుడిని? నా ముద్దులు బాయ్య. అయ్యో అరే దినేష్, నువ్వు అన్లిమిటెడ్ ఐడియాస్ నీ నెట్వర్క్లో మాత్రమే కాదురా, మిగతా నెట్వర్క్లో కూడా ఉంటాయి. నా ప్లేలో నువ్వు లిస్ట్లోనే లేవు. శ్వేత వెనకాల లవ్వర్ బాయ్లా తిరిగి నాకు బుక్ అయ్యావు. అందుకే నిన్ను ఫుట్బాల్లో ఆడుకున్నాను. శ్వేతాన్ని నేను లవ్ చేశానని తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసావు. అందుకే నీకు ఈ పెళ్లి సెటప్ చేశా. ఇదే నీకు పనిష్మెంట్. ఇప్పటి వరకు నీవన్నీ షాక్ రియాక్షన్సే కదా. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మనీషా వేరెవరో కాదు, మా చెల్లి సిరి ఫ్రెండ్, దినేష్కి లవరు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్గా ఫీల్ అయ్యే దినేష్ ఎవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్. ఈ అమ్మాయికి అన్న రాజేష్ కాకుండా ఇంకెవరున్నారు? మదర్, ఫాదర్. ఫ్రెండ్ అంటే వీడు, వీడిని చూసి మేము నేర్చుకోవాలా? కార్తీక్, నువ్వు ప్లాన్ చేసి హోర్డింగ్స్ పెట్టి శ్వేతాన్ని పడేశావు. కానీ నాకు నీలా అవసరం లేదు. ఎందుకంటే శ్వేత నా అకౌంట్లో ఎన్నో నంబరో నాకే తెలియదు. షీలా, మాలా, గీత, రజని ఇలాంటి చాలా మంది అమ్మాయిలు చిటికేస్తే వస్తారు. ఏంటి మీరంతా నించొని చూస్తారేంటి? బావగారిని తర్వాత ప్రోగ్రామ్ కి తీసుకెళ్ళండి. తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? అది కూడా తెలీదా బావా? శోభను, ఓసే కాంచన, రమ్య, సత్య రండి రండి, బావగారిని శోభనానికి తీసుకెళ్దాం.